गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणपतये नमः। प्रणो देवी सरस्वती वाजे वाजीपति సూర్యాదీనానవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అమ్మ ఇలా చేతిలో నీళ్ళు తీసుకోండి, స్పూన్తో నీళ్ళు తీసుకొని ఇదిగోండి ఇలా చల్లుకోండి ఒకసారి. మహాభమా మహేశ్వరాభ్యాన్ మహావాణి హిరణ్యగర్భాభ్యాన్ మాదిదే బందరాభ్యాన్ మహా అరుంధతి వశిష్ఠాభ్యాన్ మహా శ్రీ సీతారామాభ్యాన్ మహా దేవతాభ్యో నమో నమః. మళ్ళీ 2 అక్షంతలు తీసుకొని అలా వాసన చూసి మీ వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూమి సాట ఏదే భూమి భారక ఏదే సామరోధన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకొని గాలిని పీల్చి ఓం 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 అని ఒక 3 టైమ్స్ అనుకోండమ్మా. ఓం ఓం మానశృణ్వంతో శ్రీదసాదనం శ్రీ మహాగణపతయే నమో నమః. అమ్మా సంకల్పమైంది, దీని గురించి ఒక్క 2 నిమిషాలు మీకు చెప్తాను. ఓకే అమ్మా, 2 నిమిషాలు మీకు దాని గురించి చెప్తాను. ఓకే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. మనకు ఆదౌ పూజ్యో గణాధిపః. ఈ సృష్టిలో అత్యంత ప్రధానమైనటువంటిది మహాగణపతి. ఆ దేవతని కనుక మనం ఎవరైనా ఎప్పుడైనా అర్చిస్తే ఆయన తప్పకుండా మనకు ఆయా కోరికలు తీరుస్తాడని మనకు ప్రతీతి. అందువరకే లలితా సహస్రనామంలో కూడా మూలాధారాంబుజారూఢ పంచభద్రాస్తి సంస్థిత. అమ్మవారికి మూలాధారం అంటే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠము మహాగణపతి, అంటే సృష్టికి ఆధారభూతమైనటువంటి వాడు గణపతి. ఆ గణపతిని కనుక మనం అత్యంత భక్తితో ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని మనకు ప్రతీతిగా ఉన్నటువంటి విషయం. దాంట్లో విశేషంగా ఏమిటి అంటే మహాగణపతికి ఒక 4 సంఖ్య. ఒక జపం చేస్తే, ఒక లక్ష్మీ గణపతి జపం కానీ మహాగణపతి జపం కానీ చేస్తే 4,40,000 4 సంఖ్య వచ్చేట్టుగా ఆయనకి జపం చేస్తే గనక మనం ఏ పని అనుకున్నా సరే, ఎటువంటి కోరికైనా సరే అది తప్పకుండా కలియుగంలో నెరవేరుతుందన్నమాట ఈ గణపతిని ఆరాధించడం చేత. దాంట్లో విశేషంగా మనకు బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పబడింది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో 3:20 నుంచి సుమారుగా 5:40 వరకు బ్రాహ్మీ ముహూర్తం అని మనకు చెప్పబడింది శాస్త్రంలో. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో గనక అంటే మనం చెయ్యగలిగితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఈ తర్పణము గణపతికి ఆరాధన మనం చేయడం చేత తప్పకుండా కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు ఋషీశ్వరుడు చెప్పినటువంటి మాట. దాంట్లో ఈ తర్పణం అనేటువంటిది చాలా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అనేటువంటి మంత్రము చేత ఈ తర్పణాన్ని మనం ప్రారంభిస్తూ ఉంటాం. దీంట్లో శ్రీం హ్రీం అనేటువంటి బీజాక్షరాలు అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు, గ్లౌం అనేటువంటి బీజాక్షరము గణపతికి సంబంధించినటువంటి బీజాక్షరము. అట్లా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత ప్రతీతి అయినటువంటి ఈ బీజాక్షరము. దీంట్లో ఈ బీజాక్షరంలో మనకి సర్వజనం మే వశమానయ స్వాహ అంటే ఈ సృష్టి అంతే కూడా ఆ గణపతి ఆధీనంలో ఉంటుందట. గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు మన ఆధీనంలో ఉంటారట. మన ఆధీనంలో ఉండి మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఆ ఉద్యోగం చేసేటువంటి ఎవరైతే మనకు బాస్ ఉంటారో వాళ్ళు మన ఆధీనంలో ఉంటారన్నమాట. అంటే మనం చెప్పినటువంటి పని
ఓకే నాన్న, మీకు తప్పకుండా ఆ పని చేయిద్దాము అనేటువంటి విషయం వాళ్ళ మనకే చెప్తుంటారట. అంటే గణపతిని ఆరాధించడం చేత ఇవన్నీ మనకు కలుగుతాయట. అంటే ఏ కోరిక చేతైనా సరే ఈ గణపతిని ఆరాధించడం చేత మనకు కలుగుతాయని చెప్పి మనకు ఋషీశ్వరుడు చెప్పబడింది. అందుకొరకే మనం ఈరోజు మనకి ఉద్యోగం కోసము అని చెప్పి చక్కగా ఈ గణపతిని ఆరాధన చేస్తున్నాము. తద్వారా మంచి ఉద్యోగము, మంచి వివాహము, తద్వారా భగవంతుడు అనుగ్రహించే మీకు కలగాలని మీకు ఆశీర్వచనం చేస్తూ, ఇప్పుడు మనం ఇక్కడ మహాగణపతి తర్పణం, దీన్ని చతురావర్తి తర్పణం అంటారన్నమాట. ఈ బీజాక్షరాల చేత ఈ గణపతికి తర్పణం చేసి వారికి హవనం అనేటువంటి ఒక కార్యక్రమం చేసి ఆ గణపతి అనుగ్రహాన్ని మనం పొందుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లా మీరు ఏం చేస్తారు అంటే గం గణపతయే నమః చెప్పండి. గం గణపతయే నమః. ఓం చెప్పద్దు, గం గణపతయే నమః. ఓం దేం హ్రీం క్లీం గం గణపతే వరవరదోసమే వదనాయ స్వాహా. మహాగణపతిర్పయామి. ఓం దేం హ్రీం క్లీం గం గణపతే వరవరదోసమే వదనాయ స్వాహా. మహాగణపతిర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే వరవరద. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే వరవరదోసమే వదనాయ స్వాహా. మహాగణపతిర్పయామి. कला ब्रह्म व्यवहारे देवहे भजनमानः चान्धारयामि नमस्करोमि नमो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैताननामानि यः प्रदक्षिणयामहे ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा स्वाहा. ओम गणानां त्वा गणपतिं ववामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा स्वाहा. ओम गणानां त्वा गणपतिं ववामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा स्वाहा. गणपतये नमः. कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा स्वाहा. प्रदुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् 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 स्वाहा. ओम नमो कारुपतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते त्र्यंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभसदाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा. ओम नमो कारुपतये नमो गणपतये नमो प्रभुपतये नमस्ते त्र्यंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभसदाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा. ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्वजं ब्रह्मादि त्वं साक्षादात्मादिनित्यं स्वाहा. लक्ष्मी सत्यं लक्ष्मी स्वाहा. ब्रह्माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचारम् अवशिष्यम् अवपश्चात्तादो अवपुरस्तादो अवोत्तरात्तादो अवदक्षिणात्तादो भवतोद्धात्तादो अवाधरात्तादो धर्मतो मां पाहि पाहि समन्ता स्वाहा. तन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दात्रियोऽसि त्वं प्रत्यक्षं ब्रह्म